నమస్తే వెల్కమ్ టు టెక్నో టాక్స్. అతి తక్కువ ధరకే బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వస్తువులు, ₹1,00,000 విలువ చేసే ఐఫోన్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు, ఐప్యాడ్లు కేవలం 10-15 వేలకే అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న కార్డింగ్ గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ప్రెజెంట్ ఫోన్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి. బ్రాండెడ్ ఫోన్స్ కానీ చాలామంది కొంటూ ఉన్నారు. అయ్యో ఐఫోన్ ₹1,00,000 వచ్చే ఐఫోన్ 10,000కే వస్తుందని చాలామంది కొంటూ ఉన్నారు. సో అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇంత తక్కువ కాస్ట్కి ఎలా వస్తున్నాయి మొబైల్స్? కార్డింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అసలు? సో 1 lakh మొబైల్, 2 lakhs మొబైల్స్ ఏదైతే బ్రాండెడ్ మొబైల్స్ ఉన్నాయో 10,000 15,000కి వస్తున్నాయి అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్స్లలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఫ్రాడ్స్, స్కామ్స్ అన్నట్టు. సో ఇదంతా కూడా కార్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో కార్డింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ దొంగతనానికి అఫీషియల్గా ప్రొఫెషనల్గా పెట్టుకున్న పేరే కార్డింగ్. ఈ డిజిటల్ వరల్డ్లో దొంగతనం అనుకుంటా కార్డింగ్, స్కామ్, ఫ్రాడ్, సోషల్ ఇంజనీరింగ్, సో ఇటువంటి నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. సో కార్డింగ్ అని అంటే వేరే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకొని ఆన్లైన్లో షాపింగ్ చేయడం. సో ఎవరైనా క్రెడిట్ కార్డ్స్లో అమౌంట్ 1 lakh, 2 lakhs, 3 lakhs యూజ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఐటమ్స్, వాచెస్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, కెమెరాస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా వేరే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకొని ఆన్లైన్లో షాపింగ్ చేసి డెలివరీ వేరే వాళ్ళు తీసుకోవడం. సో ఇప్పుడు లైక్ నేనే ఉన్నాను. సో నేను ఒక ఐఫోన్ తీసుకున్నాను, వేరే ఫోన్ తీసుకున్నాను, ల్యాప్టాప్ ఉంది, ఐప్యాడ్ ఉంది, కెమెరా ఉంది. సో అన్నీ కూడా వేరే వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకొని స్కామ్ చేస్తూ ఉన్నా, కార్డింగ్ అనే ప్రాసెస్ చేస్తూ ఉన్నా. సో చేసేవాడిని కార్డర్ అంటారు, ఈ ప్రాసెస్ని కార్డింగ్ అంటారు. సో నేను ఒక ఐఫోన్ సరిపోద్ది, నాకు 2 ఐఫోన్లు అయితే ఏం చేసుకోలేను కదా. సో నేను ఇంక ఈ ఫోన్ని వేరే వాళ్ళకి అమ్మడం. ₹1,00,000 ఫోన్ ₹1,00,000 అమ్మితే ఎవరు తీసుకోరు. సో 10,000కు, 15,000కు, 20,000కు అమ్మడం వల్ల తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతుందనంటే ఇదే బిజినెస్గా పెట్టుకున్నారు. సో ఐఫోన్స్ను సేల్ చేయడం, కెమెరాస్ను సేల్ చేయడం, సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కార్డింగ్ అనేది టోటల్ వరల్డ్ మొత్తంలో ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ ఇండియా, ఇది చాలా పెద్ద క్రైమ్, ఇల్లీగల్. ఇది కార్డింగ్ ఎవరు చేసినా కూడా పనిష్మెంట్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. సో మన ఇండియాలో చాలా తక్కువ కార్డింగ్ అనేది కూడా. అంటే ప్రొఫెషనల్గా ఎవరు చేయట్లేదు, అవసరాలకు మించి ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరు ఐఫోన్ కొనుక్కోవాలి, ఏదైనా బ్రాండ్ ఐటమ్ కొనుక్కోవాలనుకున్నప్పుడు టెక్నికల్ స్కిల్స్ ఉండి, హ్యాకింగ్ నాలెడ్జ్ ఉండి, కార్డింగ్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ విధంగా. మన క్రెడిట్ కార్డ్స్ అసలు హ్యాకర్స్కి ఎలా వెళ్తాయి అసలు కార్డింగ్ చేయడానికి? సో మనం ఏం చేస్తుంటామంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఐటమ్ పర్చేజ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ త్రూ పర్చేజ్ చేస్తుంటాం. సో క్రెడిట్ కార్డ్ త్రూ ఎందుకు పర్చేజ్ చేస్తామంటే, సో ఐసీసీ బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, అమౌంట్ తగ్గుతుంది, ఆఫర్స్, డిస్కౌంట్స్ అని ఉంటాయి. సో పర్చేజ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆ అఫీషియల్ వెబ్సైట్ దగ్గర. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అఫీషియల్ కాబట్టి మన డేటా ఏం తీసుకోరు, వాళ్ళు మిస్యూజ్ ఏం చేయరు. బట్ ఏదైతే థర్డ్ పార్టీ కొన్ని ఉన్నాయో, ఫేస్బుక్ నుండో, ఇన్స్టాగ్రామ్ నుండో ఏదో ఒక వెబ్సైట్ రావడం, దానికి లింక్ అయ్యి మన డీటెయిల్స్ అని ఇవ్వడం, అండ్ మళ్ళీ చాలా మంది ఏంటంటే ఫ్యూచర్ పర్పస్ సేవ్ దిస్ కార్డ్ అని చెప్పేసి దానికి ఎనేబుల్ చేస్తారు. సో అది చేయనవసరం లేదు. సో అట్లా చేయడం వల్ల, అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫోన్లో కుకీస్ ఉంటాయి. సో ఆ కుకీస్లో ఆ కార్డ్స్ డీటెయిల్స్ సేవ్ అయి ఉండడం వల్ల, సో ఈ విధంగా హ్యాకర్ చేతిలోకి మన డేటా అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. డేటా లీక్స్ నుండి కూడా మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, మన అకౌంట్ డీటెయిల్స్ అని కూడా వెళ్ళిపోతుంటాయి. సో ఎప్పుడైతే హ్యాకర్ దగ్గరికి మన డేటా ఉంటుందో, ఏదైతే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, వాళ్ళు ఏం చేస్తారంటే డార్క్ వెబ్లో ఇల్లీగల్ ఆన్లైన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో కూరగాయలు అమ్మినట్టుగా 10 కార్డ్స్ కింద, 20 కార్డ్స్ కింద, సో ఇండియన్ కార్డ్స్ కింద, అవుట్ ఆఫ్ కార్డ్స్ కింద అని చెప్పేసి డార్క్ వెబ్లో బల్క్ కార్డ్స్ అమ్ముతూ ఉంటారు. సో అవి బిన్ అని చెప్పేసి, సివివి అని, సిసి అని చెప్పేసి చాలా కార్డ్స్ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. సో 1 lakh వర్త్ ఉన్నాయా, 10 lakhs వర్త్ ఉన్నాయా, 20 lakhs వర్త్ ఉన్నాయా కార్డ్స్ అమ్మేస్తూ ఉంటారు. సో కార్డ్ కింద అని చెప్పేసి కార్డర్స్ తీసుకుంటారు. సో అతను హ్యాకరే కావాల్సిన అవసరం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బట్ హ్యాకర్ దగ్గర డార్క్ వెబ్లో కొంటారు ఆ కార్డ్స్ అనేవి. సో కొన్న తర్వాత ఆ కార్డ్స్ యూజ్ చేసేసుకొని ఆన్లైన్లో పర్చేజ్ చేస్తుంటారు. పర్చేజ్ చేస్తున్నప్పుడు బిల్లింగ్ అడ్రస్, సో షిప్పింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో, డెలివరీ అడ్రస్, అది ఎక్కడో పెడతారు. సో మనం ఉన్న ప్లేస్లో పెడితే ఫ్యూచర్ పర్పస్లో ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగి కేసు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడో నాన్ లోకల్ అడ్రస్ పెట్టేసి అక్కడ నుంచి డెలివరీ తీసుకొని తర్వాత ఆన్లైన్లో ఒక ఫేక్ పేజ్ క్రియేట్ చేసి సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ₹1,00,000 ఫోన్ని 15,000కి ఇవ్వడం, 20,000కి ఇవ్వడం. సో మంచి ల్యాప్టాప్ లేదా సెకండ్ హ్యాండ్లో అమ్మడం. ఒకవేళ 1 lakh వర్త్ ఉన్న ల్యాప్టాప్ని సెకండ్ హ్యాండ్లో అమ్ముతున్నామని వితౌట్ బిల్ 20,000కు, 30,000కు అమ్మడం. సో ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇది చాలా పెద్ద క్రైమ్. బట్ అంత ఎక్కువ కాస్ట్ ఫోన్ అంత తక్కువ కాస్ట్కి అమ్మాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు సగానికి అమ్మొచ్చుగా.
తీసుకునే వాళ్ళు అలా తీసుకోరు. సో నార్మల్గా స్టూడెంట్ ఉన్నారు ఒకరు, ఐఫోన్ అంటే ఐఫోన్ వాడాలనేది ఏంటిది ఒక షో. సో ఐఫోన్ వాడాలని ఒకటి డ్రీమ్ ఉంటుంది. సో చూపించుకోవాలి ఐఫోన్ వాడుతున్నట్టు క్లాస్లో అందరికీ అన్నట్టు ఒక షో ఉంటుంది. సో 50,000 పెట్టి కొనలేడు స్టూడెంట్. సో 10,000 15,000 అయితే పాకెట్ మనీయో లేదైనా వచ్చిన పార్ట్ టైం జాబో ఏదో అప్లికేషన్ లోన్ ఏదో తీసుకొని ఐఫోన్ తీసుకుంటాం. బట్ ఒకేసారి 1,50,000 ఫోన్ని 60,000కో 70,000కో తీసుకునే అంత వర్త్ స్టూడెంట్కి ఉండదు. సో కొంచెం తక్కువ సేల్స్ ఉంటాయి. అదే 10,000 15,000 అంటే నువ్వు ఎన్ని మొబైల్స్ అయినా అమ్మొచ్చు, ఎన్ని ల్యాప్టాప్స్ అయినా, ఐప్యాడ్స్ అయినా, కెమెరాస్ ఏవైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా బల్క్గా అమ్మొచ్చు. సో మొబైల్ షాప్స్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, వితౌట్ బిల్లు ₹1,00,000 మొబైల్ని 20,000కి ఇస్తే ఈజీగా తీసుకుంటారు. సో దాని వాళ్ళు 50,000కో 60,000కో ఇస్తూ ఉంటారు. అట్లీస్ట్ కొన్న ప్రోడక్ట్ అయినా క్వాలిటీగా ఉంటుందా? 100% క్వాలిటీ మొబైల్స్ ఉంటాయి. సో మనకు డైరెక్ట్గా మనం ఆన్లైన్ షాపింగ్లో తీసుకున్నట్టే మొబైల్స్ అన్నీ కూడా ఉంటాయి. అన్ని జెన్యునే ఉంటాయి. ఏదో అసెంబుల్ చేసిన ఏ మదర్ బోర్డ్ తీసేసిన అట్లా ఏమి ఉండవు. సో అన్ని జెన్యున్ మొబైల్స్ ఉంటాయి. కాకపోతే తీసుకున్న విధానం జెన్యున్ కాదు. ఏదో ఆన్లైన్లో మన డబ్బులతో ఆర్డర్ చేసుకున్నట్టు కాదు. కాబట్టి ఫ్రాడ్ నుంచి స్కామ్ చేసిన మొబైల్ తీసుకుంటున్నాం మనం. సో దీనివల్ల ఏంటి నష్టాలు, ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎలాంటి మొబైల్స్ని కొనుక్కున్న అట్లయితే కనుక, ఎలాంటి వస్తువులు కొనుక్కున్నట్లయితే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఎవరో అడ్వర్టైజ్మెంట్ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లో చూసి టెలిగ్రామ్ గ్రూప్లో చూసేసి నేను ఒక మొబైల్ తీసుకున్నాను. 20,000కి ఐఫోన్ 14 ప్లస్ 14 ప్రో వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను మొబైల్. ఆ మొబైల్ తీసుకున్న ఒక 6 months వాడిన తర్వాత నాకు కాల్ వచ్చింది అనుకుందాం ఒక పోలీస్ నుంచి. సో మీరు వాడే మొబైల్ మీద కేసు ఉంది, ఆ IMG నెంబర్ ఆ బిల్ ఏదైతే ఉందో దీనిపైన ఫ్రాడ్ జరిగింది, కార్డింగ్ అనే స్కామ్ జరిగింది, ఇది మీరు పోలీస్ స్టేషన్లో మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయాలి, మిమ్మల్ని మేము క్రాస్ చెక్ చేయాలని చెప్పేసి కాల్ వచ్చింది. అసలు నాకేం అర్థం కాదు. నేను తీసుకున్న జెన్యున్గా ఎవరు అమ్మితే సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ పెడితే తక్కువకు వస్తుందని తీసుకున్నా. అక్కడ వరకే నాకు తెలుసు ఈ కార్డింగ్ అంటే ఏంటిది, స్కామ్ ఏంటి, IME నెంబర్ ఏ విధంగా ట్రేస్ అయింది, 6 months తర్వాత అసలు ఎట్లా వచ్చింది అన్నది ఏమీ అర్థం కాదు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వితౌట్ ఇంటిమేషన్ మన మీద FIR ఫైల్ అవుతుంది, మనని క్రాస్ చెక్ చేస్తారు. అసలు ఈ మొబైల్ కొనడం అనేది అంటే ఒక దొంగతనాన్ని మనం కావాలని చేసి సపోర్ట్ చేసి మనం ఐటమ్ తీసుకున్నట్టు. సో క్రైమ్ని మనం సపోర్ట్ చేసినాం కాబట్టి కేసు అవుతుంది, జైలుకి పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి ఏం తెలియదు అసలు, ఓన్లీ మొబైల్ తీసుకున్నంత వరకే మనకు తెలుస్తుంది. ఈ ఎన్నికొన్న స్కామ్ గురించి చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు. సో చూసి తీసుకోవాల్సిందే. ఏ యూజర్స్ ఎవరైనా సరే ఐఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏవైనా సరే ఆన్లైన్లో తక్కువకు వస్తున్నాయి అంటే అఫీషియల్ వెబ్సైట్లో తీసుకోవాలంతే. కానీ వేరే విధంగా ఏ విధంగా తీసుకున్నప్పుడు 6 monthsకి 1 yearకి కూడా ప్రాబ్లం అయిన వాళ్ళు ఉన్నారు. మీ దగ్గరకు వచ్చి ఇలాంటి కార్డింగ్ కేసెస్ని ఎలా సాల్వ్ చేస్తారు? సో ఒక కేసు చూసుకుంటే మనకు ఖైరదాబాద్ నుంచి కేసు వచ్చింది. సో అతను ఏంటంటే నా అకౌంట్లో 4 lakhs రూపీస్ క్రెడిట్ కార్డ్ నుండి 4 lakhs లిమిట్ ఉంది క్రెడిట్ కార్డ్కి. సో ఆ అమౌంట్ అంతా కూడా మల్టిపుల్ ట్రాన్సాక్షన్కి మల్టిపుల్గా నేను ఏదో ఆన్లైన్లో పర్చేజ్ చేసినట్టు బిల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో నేను ఏది కూడా ఎక్కడ చేయలేదు. అవి కూడా మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో కాదు, థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో నేను ఏదో పర్చేజ్ చేస్తున్నట్టు బిల్స్ ఉన్నాయి. నాకు అన్ని కూడా మెసేజెస్ వస్తున్నాయి, అమౌంట్ అయితే కట్ అయిపోయింది. బ్యాంక్ వాళ్ళని అడిగితే మీరే చేసిల్లు సార్ అని అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టినా, మీరేమైనా సాల్వ్ చేయగలుగుతారా అని చెప్పేసి ఖైరదాబాద్ నుంచి మనకి కేసు వచ్చింది. సో మనం ఆ అకౌంట్ డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేస్తే ఏమైందంటే బెంగళూరులో డెలివరీ అయింది. 4 mobiles ఐఫోన్ బెంగళూరు డెలివరీ అయినాయి. సో అది గ్లోబల్ సొల్యూషన్స్ అని చెప్పేసి బెంగళూరులో కంపెనీ, అది అక్కడ డెలివరీ అయినట్టు మన క్రాస్ చెక్లో తెలిసింది. బట్ అక్కడ ఏంటంటే 200 members ఎంప్లాయీస్ ఉన్నారు ఆ కంపెనీలో. ఎవరైనా క్రాస్ చెక్ చేయలేము అసలు. సో 200 members అడిగినా కూడా అసలు ఎవరో ఒకరో ఇద్దరు క్రాస్ చెక్ చేయగలుగుతాం, అందరి మొబైల్స్ చూసి ఇవన్నీ చేయలేము. కాబట్టి ఒక 3-4 days మేము వెయిట్ చేసినాం ఏ విధంగా దీన్ని డీల్ చేద్దామని చెప్పేసి. సో అక్కడ మాకు ఆప్షన్ ఏమొచ్చిందనంటే తీసుకునే అన్ని మొబైల్స్. సో బిల్లో ఏమున్నాయంటే అన్ని మనం ఎక్కడ ఆన్లైన్లో పర్చేజ్ చేసినా కూడా బిల్లో IMEI నెంబర్స్ ఉంటాయి. సో ఆ 4 mobile IMEI నెంబర్స్ మేము ట్రేస్లో పెట్టినాం. ట్రేస్లో పెట్టినప్పుడు అందులో ఏ సిమ్ వేసి వాడుతున్నారు, ఎవరైతే ఆ సిమ్ వేసి యూజ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసినాం. ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మార్కెట్లో ఇంకొకరేమో మొబైల్ షాప్లో మాకు 20,000కి మొబైల్ అమ్మాను ఒకడు, ఇంకొకరేమో ఆన్లైన్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయిన నాకు 10,000కి మొబైల్ ఇచ్చిన ఒకరు, ఇంకొకరేమో మా హస్బెండ్ కొనిచ్చాడు ఈ మొబైల్ నాకు తెలియదని, ఇంకొకరేమో రోడ్డున మార్కెట్లో ఒకరుండి ఫోన్ తీసుకోండి ఇప్పుడే తీసుకున్నా డబ్బులు మళ్ళీ అవసరం ఉన్నాయని ఒకరు. సో ఈ విధంగా డిఫరెంట్ మాటలు చెప్పి వాళ్ళంతా. సో అక్కడున్న లోకల్ పోలీస్తోని మన తెలంగాణ పోలీస్ హెల్ప్తోని అసలు వాళ్ళ మొబైల్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎవరు అమ్మారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఫ్రెండ్ ఇప్పించాడు అవన్నీ క్రాస్ చెక్ చేస్తే అసలు నేను ఒక విక్రమ్ అని చెప్పేసి ఆ స్కామర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ట్రేస్ చేసినాం. ఆ ట్రేస్ చేసిన క్రమంలో సో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళని క్రాస్ చెక్ చేస్తే 2.5 కోట్ల స్కామ్ చేశాడు. ఓన్లీ ఐఫోన్స్ మాత్రమే. ఐఫోన్స్ కొంటూ ఉంటాడు ఆన్లైన్లో, కార్డింగ్ యూజ్ చేసి అమ్ముతూ ఉంటాడు. అట్లా 2.5 CR స్కామ్ చేసిండు.
ఓకే. కొన్ని వందల మందిని బోల్తా కొట్టించిండు అట్లా. చాలా ఐఫోన్స్ అమ్మడం, డిఎస్ఎల్ కెమెరాస్ అమ్మడం, ఈ విధంగా చేసిండు. సో అన్ని కేసెస్లో ఇలా కార్డర్ని పట్టుకోవడం పాసిబుల్ అవుతుందా? 99% ఫెయిల్ అవుతుంది. 1% ఛాన్స్ ఏంటంటే బెంగళూరు, ఇక్కడ తెలంగాణలో జరిగింది, బెంగళూరు డెలివరీ అయింది కాబట్టి పట్టుకుంది. యాక్చువల్లీ కేసెస్ ఇంకెట్లా ఉంటాయంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాయి. సో ఇక్కడ ముంబైలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, వేరే జపాన్లో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు. సో ఇప్పుడు జపాన్లో క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళ డీటెయిల్స్తోని తెలంగాణలో డెలివరీ అవుతాయి షిప్మెంట్స్ అన్నీ కూడా. ఇక్కడ కార్డు ఎవరైతే కార్డింగ్స్ ఉంటారో వీళ్ళ డీటెయిల్స్ యూజ్ చేసుకుని అక్కడ షిప్మెంట్ అవుతూ ఉంటాయి. సో ఎందుకనంటే జర్మనీలో క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో 1 లక్ష రూపాయలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో డెలివరీ అయిందనంటే జర్మనీ నుంచి కేసు ఇక్కడికి రాదు. 1 లక్ష రూపాయల కోసం ఇంత ఇన్వెస్టిగేషన్ జరగదు. సో అట్లా చాలా కేసెస్ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. సో మన హైదరాబాద్లో, మన తెలంగాణలో ఎన్ని కేసెస్ ఉంటాయి ఇలాంటివి? ఆల్మోస్ట్ ఎన్ని కేసెస్ ఇప్పుడు దాకా మీరు డీల్ చేశారు? కార్డింగ్ అనేది చాలా తక్కువ. అంటే మనం ఓన్లీ తెలంగాణలో, ఏపీలో దగ్గర స్టేట్స్లో అయిన వాటిని డీల్ చేస్తున్నాం మేము. సో క్రెడిట్ కార్డ్స్ అమౌంట్ హోల్డ్ చేయించడం, ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తుల్లో వాళ్ళ డీటెయిల్స్ ఫైండ్ చేయడం, డిపార్ట్మెంట్కి ఇవ్వడం చేస్తున్నాం. కాకపోతే 99% కూడా టోటల్గా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాయి, అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటాయి కాబట్టి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం చేయించేది డీటెయిల్స్ ఫైండ్ చేసి పోలీస్కి ఇవ్వడం వరకే మనది ఉంటుంది కాబట్టి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటివరకు అయితే కార్డింగ్లో. సో మన క్రెడిట్ కార్డ్స్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి వెళ్లకుండా ఉండాలి అన్నా, ఇలా స్కామ్స్ జరగకుండా ఉండాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర మాత్రమే ఉండాలి. సో అటువంటిప్పుడు స్కామ్స్ జరిగాయి. సో అలా కాకుండా ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కానీ, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి కానీ తక్కువకు ఆఫర్స్ వస్తున్నాయి, సో ఒక మొబైల్ ఫోన్ తక్కువకు వస్తుంది, లేదా ఒక వాచ్ తక్కువకు వస్తుంది అని చెప్పేసి థర్డ్ పార్టీ వెబ్సైట్లలో మనం డేటా అంతా ఇస్తూ ఉంటాం. సో అక్కడ మనం అడుగుతుంది మన డేటా సేవ్ చేసుకోవాలా వద్దా అక్కడ. సో మన డేటా అక్కడ ఇచ్చిన తర్వాత సో మన క్రెడిట్ కార్డు అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో కూడా ఎందులో లాగిన్స్ ఉన్నా, మన డేటా ఎక్కడైనా సేవ్ ఉన్నా కూడా డిలీట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. బట్ యూజర్ ఏం చేస్తుంటాడంటే ఒక ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ తీసుకోవడం, డెలివరీ అవ్వడం వరకే చూసుకుంటుండు. బట్ ఇదంతా క్లియర్ చేసుకోవాలనే థాట్ అయితే ఉండదు. సో ఆ థాట్స్ ఉన్నప్పుడు, మన డేటా మన దగ్గరనే ఉన్నప్పుడు, మన క్రెడిట్ కార్డ్స్ మన దగ్గరనే ఉండి ఎవరికి షేర్ చేయనప్పుడు మాత్రమే స్కామ్స్ అనేది తాగుతాయి. సో ఇందాక మీరు చెప్పిన కేసులో అన్ని 2 crores 50 lakhs ఇలా స్కామ్ అయింది అని చెప్పారు. అంతవరకు క్రెడిట్ కార్డులో మనీ కట్ అయ్యే వరకు, అంటే చాలా వస్తువులు పర్చేస్ చేశారు అని చెప్పారు కదా. సో అంతవరకు కట్ అయ్యేంత వరకు ఎందుకు చూసుకోవట్లేదు ఆయన? అంటే ఒక్క క్రెడిట్ కార్డు నుండి ఏం కాలేదు, అది మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్. సో డార్క్ వెబ్లో ఏ విధంగా ఉంటుందంటే ఒక 50,000, 1 lakh, 20,000 మనం పే చేస్తే ఒక 100 కార్డులు ఇస్తారు వాళ్ళు. 100 కార్డ్స్ ఫుల్ డీటెయిల్స్తో మనకి ఇస్తారు. ఆ 100 కార్డులలో హ్యాకర్ ఏ విధంగా కార్డింగ్ చేసే వాళ్ళు ఏ విధంగా సెర్చ్ చేస్తారంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఎన్ని ఉన్నాయి, సో మనం ఎక్కడ డెలివరీస్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా బిగ్ షాట్స్ ఉన్నారు ఎవరైనా, దాదాపు 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు అకౌంట్లో ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్లో ఉన్నాయి, లేదా అతని అకౌంట్లో ఉన్నాయి. సో ఆ అమౌంట్ 2 కోట్ల రూపాయలు ఉన్న అతను, సో బిగ్ షాట్స్ చాలా అకౌంట్స్ ఉంటాయి, అందులో నుంచి 1 lakh పోతే, అది కూడా అతను జర్మనీ, రష్యా, వేరే కంట్రీలో, వేరే స్టేట్లో ఉన్నాడు, 1 lakh పోయినందుకు అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, క్రాస్ చెక్ చేయడం, ఇదంతా కూడా చేయడు. సో కార్డర్స్ కూడా చాలా తెలివి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 కోట్లు ఉన్న అకౌంట్లో 2 లక్షలు, 1 లక్ష మాత్రమే తీస్తారు. సో అప్పుడు పెద్ద ఇష్యూ అవ్వదు. 2 కోట్లు ఉన్న అకౌంట్లో 1 కోటి రూపాయలు తీస్తే అప్పుడు ఇష్యూ అవుతుంది. సో ఇప్పుడు మన తెలంగాణలో కూడా 1 లక్ష రూపాయలు అకౌంట్లో ఉంది, 10 రూపాయలు, 15 రూపాయలు కట్ అయిపోయినాయి. మనం పట్టించుకుంటామా? బ్యాంకింగ్ ఏదో సర్వర్ ఇష్యూస్, లేకపోతే ఏదో చార్జెస్ ఉండొచ్చు, ఎక్స్పెన్స్ ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం. సో వాటిలో 2 కోట్ల విషయంలో కూడా 50,000, 60,000, 1 లక్ష రూపాయలు కట్ అయినా కూడా సో అంతగా పట్టించుకోకపోయినా కూడా ఎందుకు కట్ అయిందో చూద్దాం, క్రాస్ చెక్ చేసుకుందాం అన్నట్టుగా ఉంటుంది, కానీ లోతుగా మాత్రం రారు. సో ఒకవేళ వచ్చినా కూడా ఇన్వెస్టిగేషన్ తెలంగాణ దాకా రాదు, వేరే స్టేట్ దాకా పోతుంది. సో ఈ విధంగా ఇటువంటి స్కామ్స్ అన్నీ కూడా, కార్డింగ్ అనేది టోటల్ ఇండియా కాదు, మొత్తం టోటల్ వరల్డ్ మొత్తంలో ఇల్లీగల్ ఇది. సో ఎవరు చేసినా కూడా సెక్షన్ 66C ప్రకారం చాలా పనిషబుల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అవి ఇవే కార్డింగ్ ద్వారా కొనుక్కోవచ్చా, లేదంటే వేరేవి కూడా కొనుక్కోవచ్చు? 1 రూపీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 1 CR దాకా ఏదైనా కొనుక్కోవచ్చు. బట్ స్కామ్ అనేది పెద్ద లెవెల్ స్కామ్ కాబట్టి నార్మల్గా ఏదో 10 రూపీస్ ఐటమో, 100 రూపీస్ ఐటమో కాకుండా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎందుకు కొంటున్నారంటే ఎక్స్పెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇంత చిన్న ఐఫోన్ 1,50,000 రూపాయలు ఉంది ఇప్పుడు, దీన్ని ఒకటేసారి పర్చేజ్ చేయొచ్చు. చిన్న ఐటమ్ కూడా వర్త్ ఎక్కువ ఉంది కాబట్టి చేస్తారు. సో 100 రూపీస్, 1000 రూపీస్ ఐటమ్స్ చేస్తే
చాలా వర్త్ చేంజ్ అవుతుంది కాబట్టి అటువంటి ఏం కూడా చేయరు. షాపింగ్ అని అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ ఐటమ్లే కార్డింగ్ చేస్తూ ఉంటాం. ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. సో చిన్న ఐటమ్స్ క్యారీ చేయొచ్చు. మన స్టేట్లో చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు కార్డింగ్ వల్ల కూడా. ఎందుకంటే మొబైల్ ఐఎంఈ ట్రేస్ చేసిన తర్వాత ఈ మొబైల్కి వాడికి సంబంధం ఉండదు, బిల్ ఉండదు. ఒకవేళ బిల్ ఉన్నా కూడా ఫేక్ బిల్స్ ఉంటాయి. సో ఇది కార్డింగ్ ద్వారా జరిగింది అని అంటే వెంటనే మన మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే తప్పితే లేదు నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా 15,000 ఇచ్చినానంటే పోలీసు వాళ్ళు ఊరుకోరాలా, ఖచ్చితంగా కేసు అవుతుంది, చాలా పనిషబుల్ ఉంటుంది. కార్డింగ్ అనేది రీసెంట్ గా వచ్చిన స్కామ్ అంటారా? లేదు, లాస్ట్ 20 years నుంచి ఉంది. లాస్ట్ 20 years నుంచి ఉంది. కాకపోతే కామన్ పబ్లిక్కి తెలియదు. కామన్ పబ్లిక్కి తెలిసింది ఏంటంటే 10,000 15,000 ఫోన్ వస్తుంది. టెలిగ్రామ్ వాళ్ళు అమ్ముతున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఒక సోషల్ మీడియా గ్రూప్ వాళ్ళు లేదా ఒక ఐడి వాళ్ళు అమ్ముతున్నారు, తీసుకోవాలంతే. లేదా ఎవరైనా ఫ్రెండ్స్ పర్చేజ్ చేసి మనకి ఇస్తున్నారు, వాడు ఎలా ఇస్తుండో కూడా తెలియదు, నేను ఎక్కడి నుంచి ఇస్తుండో తెలియదు, బిల్ ఎక్కడి నుంచి ఉందో ఏం తెలియదు, కానీ తీసుకోవాలి. బట్ మనం మన రిలేటివ్స్ చెప్తేనే 1 lakh ఫోన్ 10,000కి ఇస్తానంటేనే మనం నమ్మి తీసుకోము. అలాంటిది ఎందుకు ఇంత జెన్యూన్గా నమ్ముతున్నారు అందరూ? ఎక్కువ స్టూడెంట్స్ విక్టిమ్స్ ఉంటారు ఇందులో. స్టూడెంట్స్ ఏంటంటే ఎవరు చెప్పినా వినకుండా మనకు వస్తుంది 10,000 పెడితే ఫోన్ వస్తుంది, ఐఫోన్ వస్తుంది, షో చూపించుకోవాలి, ఖచ్చితంగా నేను షో చేసుకోవాలి ఐఫోన్ తీసుకొని. లేదా ఒక ఐప్యాడ్ ఉంది 1,80,000 ఐప్యాడ్ ఉంది, దాన్ని కూడా ఐప్యాడ్ ఎవరు బిజినెస్ ప్రొఫెషనల్స్ లేకపోతే అవసరం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వాడుకుంటారు. బట్ 5,000కి 10,000కి ఇస్తున్నారంటే స్టూడెంట్స్ మాత్రమే విక్టిమ్స్ అవుతారు. ఎందుకంటే ఒక వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరైనా, ఒక జాబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా 20,000 నెల మొత్తం కష్టపడి 20-30,000 శాలరీస్ వస్తున్నాయి, ₹1,00,000 ఫోన్ 10,000కు ఎవడు కూడా వదులుకోడు. సో ఏదో స్కామ్ ఉంటుంది అని చెప్పి కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు. స్టూడెంట్స్ ఎక్కువ, మనకు వచ్చిన కేసెస్ కూడా ఏంటంటే ఇప్పటి వరకు కూడా స్టూడెంట్సే ఆల్మోస్ట్ ఎక్కువ విక్టిమ్స్ అవుతున్నారు. సో బిల్స్ అనేవి ఉండవా, వీటికి బిల్స్ ప్రొవైడ్ చేయరా? బిల్స్ ఉన్నా 90% ఫేక్ ఉంటాయి. ఒకవేళ 10% జెన్యూన్ ఉన్నా కూడా బిల్ ఎవరిపైన ఉంటుంది అని అంటే ఎవరైతే కార్డింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరు పైన లేదా ఫేక్ నేమ్ బిల్స్ పైన ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళు కూడా 10,000కి వచ్చినప్పుడు బిల్ ఎక్స్పెక్ట్ చేయరు. మనం ఒక మొబైల్ షోరూమ్కి వెళ్ళినాం, సెకండ్ హ్యాండ్ షోరూమ్కి వెళ్ళినాము, వాళ్ళు ఏదో 40,000 30,000 ఒక ఫోన్ మనకి ఇచ్చినా కూడా మనం బిల్ అడగం. అక్కడ జస్ట్ ఆ మొబైల్ షాప్లో ఇస్తున్నా తీసుకుంటాం. బిల్ అనేది ఎక్కడ వరకు యూజ్ అవుతుంది, అసలు యూజే ఉండదు అని చెప్పేసి 10,000 15,000 వచ్చినప్పుడు అడగరు. నెక్స్ట్ టైం మనం ఇదే మొబైల్ వేరే వాళ్ళకి అమ్మాలి అనుకుంటే మనకి బిల్ ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి కేసు మినిమం ఆలోచిస్తున్నారు ఈ మధ్య కేసెస్లో బిల్లు ఉండాలి, ఏం కొన్నా కూడా బిల్ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు మొబైల్ పోతే లేదా మొబైల్ మనది ఎవరన్నా నువ్వు నా మొబైల్ తీసుకున్నావా లేకపోతే ఏదైనా ఇటువంటి ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి బిల్ మ్యాండేటరీ అనుకుంటున్నారు. కొంతమంది ఉంటారు ఇక స్కామ్లోకి ఈజీగా కూరుకుపోయే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు బిల్ అడగరు, ఏం అడగరు, ఓన్లీ మొబైల్ ఉంటే చాలు. ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ఐఫోన్ కాస్ట్లీ మొబైల్ ఉంటే సరిపోతుంది. సో వేరే వాళ్ళకి అమ్మే ఛాన్స్ లేదు. ఒకవేళ అమ్మితే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు అంతే తప్పితే బయట వాళ్ళకి అవసరం లేదని వితౌట్ బిల్ తీసుకుంటున్నారు. సో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అయినా మా జూనియర్స్ ఎవరైనా సరే చాలా మంది తీసుకుంటారు. అట్లా తీసుకున్నాక విక్టిమ్స్ అయినాక కూడా నాకు కాల్స్ వచ్చి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి స్టేషన్ నుంచి కాల్స్ వచ్చినాయి. లేదా ఇంకా ఏ విధంగా ఉంటుందంటే కొందరు మొబైల్స్ నా ఎర్రగడ్డ మార్కెట్ కానివ్వండి, సనత్ నగర్ మార్కెట్స్ కానివ్వండి, అక్కడ కూడా ఉండి ఒక బిల్ చూపిస్తారు. వాళ్ళు ఒక ఫేక్ బిల్ క్రియేట్ చేస్తారు. చేసి లాస్ట్ 1 month 2 months బ్యాక్ నేను ఈ మొబైల్ తీసుకున్నాను, సో మా ఐఫోన్ 1,40,000 1,00,000 తీసుకున్నాను, అర్జెంట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అవసరం ఉంది, నాకు 20,000 30,000 తీసుకోండి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. సో అట్లా తీసుకున్న తర్వాత కేసెస్ అయ్యి మళ్ళీ ఐఎంఈ నెంబర్ ట్రేస్ అయ్యి విక్టిమ్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక్కసారి సైబర్ క్రైమ్స్లో కేసు అయినా, కార్డింగ్ జరిగిందని కేసు అయినా, ఇటువంటి ఏం జరిగినా కూడా మన ఇండియన్ నేషనాలిటీ అనేది, సో మన ఆధార్ కార్డ్స్ కానివ్వండి, పాన్ కార్డ్స్ కానివ్వండి, లేదా మన అవుట్ ఆఫ్ పోకుండా అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఎక్కడ తప్పించుకోలేం, మన అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వడం. సో ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి ఒక్కసారి కార్డింగ్లోకి ఎంటర్ అయినా మనకు తెలియకుండా మొబైల్స్ మనం పర్చేజ్ చేసి తీసుకున్నా కూడా ఒకసారి నేమ్ ఎంటర్ అయితే అంతే, ఇక లైఫ్ మొత్తం స్మాష్ అన్నట్టే. సో ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టే ఎర్రగడ్డ మార్కెట్లో ఇలా అమ్ముతున్న మొబైల్స్ కూడా క్వాలిటీ ఉంటాయంటారా? చాలా వరకు అన్ని మళ్ళీ పార్ట్స్ అన్ని తీసేసి అసెంబుల్ చేసినవి కూడా ఉంటాయి కదా, సో ఇలాంటివి కూడా అమ్ముతారా అక్కడ కార్డింగ్ చేసినవి కూడా? 50% ఎర్రగడ్డ ఇటువంటి మార్కెట్స్ ఏవైతే సండే మార్కెట్స్, వెన్స్డే మార్కెట్స్ ఉంటాయో ఈ మార్కెట్స్ అన్నిటిలో కూడా 50% ఫేకే ఉంటాయి. సో ఒక్కసారి ఒక మార్కెట్లో ఒక డే ఉన్న అతను నెక్స్ట్ డే ఉండడు. అవును, నెక్స్ట్ మార్కెట్కి వెళ్తాడు, లేకపోతే అట్లా షిఫ్టింగ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎవరైతే గ్రూప్ ఉంటారో వాళ్ళు మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అమ్మే వాళ్ళ ఫ్లో వేరే ఉంటుంది. సో మొత్తానికి 50% అయితే ఫేక్ ఉంటుంది. తర్వాత కార్డింగ్ మొబైల్స్ కూడా అక్కడ అమ్ముతారు. నార్మల్గా ఇట్లా మొత్తం ఒక డిస్ప్లే షో పెట్టి అమ్ముతూ ఉంటారు. అది మరీ తక్కువ కాకుండా 40,000 50,000 ఒక 1 lakh మొబైల్ని ఆఫ్ రేట్కు 70% అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే జెన్యూన్ మొబైల్ అది, అందులో అసెంబుల్ కానీ మదర్ బోర్డ్ తీసేయడము చేంజ్ చేయడం అలా ఉండదు కాబట్టి ఎక్కువ వాళ్ళు అమ్ముతూ
నమ్మకంతో ఉంటారు. సో అవి తీసుకున్నా కూడా డేంజర్ జోనే. ఎందుకంటే ఐఎంఈ నెంబర్స్ 6 months 1 year ట్రేస్ అయినా కూడా అప్పుడు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు వాళ్ళు. OLX ద్వారా కూడా ఇలాంటి స్కామ్స్ జరుగుతూ ఉంటాయా? OLXలో టోటల్ 99% OLX నుంచే వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ తీసుకుంటే 100% మనం మోసపోతున్నామని ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడే అనుకోవాలి. OLXలో ఏ వస్తువు తీసుకున్నా కూడా ఒకప్పుడు ఉండే మంచిగా స్కూటర్స్, బైక్స్ ఏవైనా సరే సెకండ్ హ్యాండ్లో పెట్టి అమ్ముకునే వాళ్ళు. ఏ ఐటమ్ కానీ ఫ్రిడ్జ్, కూలర్స్ కూడా అందులో పెట్టి అమ్ముకునేవారు. బట్ ఇప్పుడు OLX అంటేనే స్కామ్. సైబర్ క్రైమ్స్ అనేది స్టార్ట్ అయింది OLX స్కామ్ నుండి. లాస్ట్ 4-5 years నుంచి క్రాస్ చెక్ చేస్తే సైబర్ క్రైమ్స్ అన్ని కూడా స్టార్ట్ కావడానికి ఓన్లీ OLXే కారణం. అలా అని చెప్పి మన గవర్నమెంట్ కానివ్వండి, ఏపీ కానీ ఇండియా మొత్తంలో టోటల్గా OLX కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది. మీ OLX వల్లనే స్కామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో మీరు జాగ్రత్తగా సేల్స్ కానీ పర్చేస్ కానివ్వండి, అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి అని చాలా రిపోర్ట్స్ ఇచ్చి జరుగుతుంది. OLXలో సైబర్ క్రైమ్స్ అన్ని కూడా OLX నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు కూడా 50% 40% కూడా OLXలో స్కామ్ జరిగేటి మొత్తం కూడా ఇవే ఫోన్ల గురించి కానీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ గురించి ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ గురించి జరుగుతూనే ఉంటాయి. సో మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొనుక్కోవాలి, అన్ని వసతులు కావాలి, అన్నీ కావాలి అనుకుంటాం వస్తువులన్నీ. సో అలాంటి వెబ్సైట్స్ ద్వారా కొనుక్కుంటే మోసపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ అటువంటి తీసుకోకపోవడం బెటర్. సో తక్కువకి వస్తున్నాయని తీసుకుంటే ఈ 10-15 కాకుండా ఒకవేళ కేసులో కనుక మనం ఇన్వాల్వ్ అయినట్టయితే, మనం కార్డింగ్ చేసిన కేసులో ఇన్వాల్వ్ అయినట్టయితే ఈ 10-15,000కి 1 lakhs 2 lakhs మళ్ళీ మనం ఎక్స్పెన్స్ చేసినా కూడా బయటికి రాకుండా ఉంటాయి కేసులు. సో మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ ఆన్లైన్ వెబ్సైట్లో ట్రస్టెడ్ వెబ్సైట్స్, అమెజాన్ ఉంది, మనం ఆర్డర్ చేస్తాం, మన అమౌంట్ పే చేస్తాం, డెలివరీ వస్తుంది. సో అంతవరకే. అట్లా కాకుండా థర్డ్ పార్టీ వెబ్సైట్లో నేమ్ వేరే చేయడం, మన డీటెయిల్స్ వేరే చేయడం, ఎక్కడో ప్రోడక్ట్ని మనం చెక్ చేయకుండా కొనడం, వచ్చిన తర్వాత కూడా ఓపెన్ చేసినాక అందులో మొబైల్ ఫోన్ ఉండకపోవడం, ఏదో చిన్న పాడుబడ్డ ఫోన్ ఉండడం. సో ఇటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి ట్రస్టెడ్ వెబ్సైట్లో మాత్రమే కొనుక్కోవాలి. సో మార్కెట్లో 1 లక్ష రూపాయల మొబైల్ ఉంది, 50,000 మొబైల్ ఉంది అంటే ఎంత డిస్కౌంట్స్ ఉన్నా 5,000 డిస్కౌంట్ ఉంటుంది, 4,000 డిస్కౌంట్ ఉంటుంది, దానికి మించి అయితే ఉంటుంది. సో అట్లా కాకుండా ఆఫ్ రేట్కి వస్తుందని అంటే ఖచ్చితంగా స్కామ్ అయ్యేది. సో అటువంటి వాటిని ట్రస్ట్ చేయకుండా ఇగ్నోర్ చేసేసి మొబైల్ షోరూమ్కి వెళ్ళడం, ట్రస్టెడ్ వెబ్సైట్ నమ్మడం బెటర్. అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఈ మధ్య చాలా మంది డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇలా చేస్తూ ఉన్నారు. సో వాటి నుంచి కూడా పర్చేస్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి ప్రోడక్ట్ నచ్చితే ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, ట్రస్టెడ్ వెబ్సైటా లేదా ట్రస్టెడ్ పేజా కాదా అని చెప్పి తెలుసుకోకుండా అందరూ పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. బట్ చాలామంది అలా ఏమి రాకుండా, ప్రోడక్ట్ ఏం రాకుండా మనీ పే చేసిన తర్వాత ఏదో చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ పర్చేస్ చేసామనుకో, ఏదో ఒక చిన్న కర్చీఫ్ వచ్చి ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి? సో థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మనం ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ వాళ్ళని జెన్యూన్ ఉంటారు. సో అది చాలా డెలివరీ బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఇప్పుడు. సో డెలివరీ వాళ్ళు వచ్చినాక మనం ఓపెన్ చేసినాక కర్చీఫో లేకపోతే ఇంకేదో ఉండడం ఉంటే మనం రిటర్న్ పెడదాం అనుకుంటే ఆ వెబ్సైట్ మళ్ళీ కనిపించదు, కనిపించినా కూడా రిటర్న్ ఆప్షన్ ఉండదు అందులో. డెలివరీ బాయ్ని అడిగినా కూడా మేము డెలివరీ వరకే, మా ఏజెన్సీ ఏంటంటే ఓన్లీ మాకు ఒక ప్రోడక్ట్ వస్తే దాన్ని డెలివరీ చేసే వరకే ఉంటుంది, రిటర్న్ ఆప్షన్ ఉంటే పెట్టుకోండి, లేదు అంటే మీ దగ్గరే ఉండాలి. సో అలా అంటారు. కాబట్టి మళ్ళీ ఆ వెబ్సైట్ మీద బేస్ అయ్యి మాత్రం మనం ఏది కూడా చేయొద్దు. ఎందుకంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ మనం ఆర్డర్ చేసిన తర్వాత 1 day క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ 1-2 days 3 daysలో వెబ్సైట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి, తర్వాత ఉంటాయి. డెలివరీ బాయ్ని కూడా ఏం అనలేము. కాబట్టి అసలు ఏం చేసేది ఉండదు. ఓన్లీ మనం ముందునే అవేర్ ఉండి ఆ వెబ్సైట్ ఏంటి అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మనం పర్చేజ్ చేస్తే బెటర్. కానీ మనం విక్టిమ్ అయిన తర్వాత ఏం చేయలేం. అమౌంట్ పే చేసిన తర్వాత మాకు ఇటువంటి చిన్న చిన్న కేసులు చాలా వస్తాయి. అమ్మాయిలు మామూలుగా కాల్ చేసి నేను మీషో అని చెప్పేసి వేరే దాంట్లో తీసుకున్నా, వేరే దాంట్లో ఒక ఐటెంలో ఒక డ్రెస్ తీసుకున్నా, టాప్ తీసుకున్నా, నాకు వేరే వచ్చాయి, సో ఏమైనా చేయగలుగుతారా, సో నాకు అమౌంట్ రాకున్నా కూడా నన్ను విక్టిమ్ చేసిన పని చేయాలి మీరు అని చెప్పేసి కూడా కేసెస్ వస్తూ ఉంటాయి. 1000 రూపాయలకు ఆ వెబ్సైట్ గురించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయలేము. ఒకవేళ మీరు కంప్లైంట్ ఇవ్వండి చేద్దామంటే 1000కో 500కో అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు. బట్ ఇటువంటి మాత్రం హైదరాబాద్లో అయితే ఫుల్గా జరుగుతున్నాయి, ఉమెన్స్కి ఎక్కువ ఇందులో. సో అసలు ఈ కార్డింగ్ అనేది ఓన్లీ క్రెడిట్ కార్డ్ నుంచి జరుగుతుందా, లేదంటే వేరే కార్డ్స్ నుంచి అయినా కూడా జరుగుతుందా ఇన్ఫర్మేషన్ తీసుకొని? సో క్రెడిట్ కార్డ్స్ ఏ కార్డ్స్ అయినా సరే, క్రెడిట్ అయినా డెబిట్ అయినా ఓన్లీ అందులో అమౌంట్ ఉండి కార్డ్ ఏదైనా సరే ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. సో డార్క్ వెబ్లో ఉన్న డేటాని ఏదైతే క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్తో ఏ కంట్రీ నుంచి అయినా ఏ స్టేట్ నుంచి అయినా సరే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకు పర్చేజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఖచ్చితంగా అలర్ట్స్ వస్తూ ఉంటాయి బ్యాంక్ నుండి. ఆ అలర్ట్స్ను చూసుకోకుండా, సో ఒకవేళ అలర్ట్ను చూసిన తర్వాత కూడా కార్డ్ని బ్లాక్ చేయడం లేదా బ్యాంక్ వాళ్ళకి కాల్ చేయడం, సో ఆ ఆథరైజ్డ్ పర్సన్ నేను కాదు, నేను పర్చేజ్ చేయట్లేదు అని కార్డును బ్లాక్ చేపిస్తే బెటర్ ఆప్షన్. బట్ అట్లా కాకుండా ఏదో జరుగుతుందిలే చూద్దాంలే, నా కార్డు నా దగ్గరనే ఉంది
అని కాకుండా ఖచ్చితంగా ఒక అలర్ట్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే బ్యాంక్ వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేసి బ్లాక్ చేపిస్తే బెటర్, ఏ కార్డ్ అయినా సరే. చూసారు కదా, ఇది వాటి టెక్నోటాక్స్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.